హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కు తొలి అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ రైల్ కారిడార్ ప్రాజెక్టు అలైన్మెంట్ కు సంబంధించి క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలైంది. రంగారెడ్డి జిల్లా నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లా వైపు క్షేత్రస్థాయిలో సర్వే బృందాలు మార్కింగ్లు చేస్తున్నాయి. శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపు హైదరాబాద్ చెన్నై కారిడార్ కు, అదేవిధంగా శంషాబాద్, షాబాద్ మండలాల మీదుగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ లో 10 రోజులుగా సర్వే చేస్తున్నారు అధికారులు. ఇక ప్రాజెక్ట్ అలైన్మెంట్ లో భాగంగా పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఎరుపు, తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు వేస్తున్నారు అధికారులు. యాచారం మండలంలోని కురుమిద్ద, మేడిపల్లి, మంకీస్గూడెం, తక్కలపల్లి, చింతపట్ల, నల్లవెల్లి, మందన, గౌరెల్లి గ్రామాల పరిధిలో ఇప్పటికే మార్కింగ్లు అధికారులు పూర్తి చేశారు. ఇవి కారిడార్ అలైన్మెంట్, సర్వే పాయింట్లు, భూసేకరణ అవసరాలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. హై స్పీడ్ రైల్ కారిడార్లకు సంబంధించి తొలుత ఏరియల్ సర్వే నిర్వహించగా ప్రస్తుతం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో రూట్ను ఖరారు చేసే పనులను వేగవంతం చేశారు. సర్వే పూర్తయిన తర్వాత తుది అలైన్మెంట్, స్టేషన్ల స్థానాలు, భూసేకరణ వివరాలపై పూర్తి స్పష్టత రాబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మాధవి, హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు హై స్పీడ్ కారిడార్ సంబంధించిన పనులకు సంబంధించి కూడా అటు భూసేకరణ జరుగుతున్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తొలి అడుగుతో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలైంది. రంగారెడ్డి నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపు సర్వే బృందాలు గడిచిన 10 రోజులుగా మార్కింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాలకు సంబంధించి మండలాల మీదుగా నల్గొండ జిల్లా మార్కెట్పల్లి వైపు నుంచి హైదరాబాద్ చెన్నై కారిడార్ సంబంధించి కూడా దీంతో పాటు శంషాబాద్, షాబాద్ మండలాల మీదుగా హైదరాబాద్ బెంగళూరు సంబంధించిన కారిడార్ కు సంబంధించి కూడా ఈ మార్కింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. భూసేకరణ తర్వాత మీకు సంబంధించిన ప్రక్రియ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బుల్లెట్ రైలుకి సంబంధించి కూడా ఫీజిబిలిటీ, అదేవిధంగా దానికి సంబంధించిన భూసేకరణ సంబంధించిన అవసరాలను గుర్తించేందుకు అందులో భాగంగా గడిచిన 10 రోజులుగా ఈ 3 జిల్లాలకు సంబంధించిన ప్రాంతాలలో కూడా ఈ మార్కింగ్ ప్రక్రియ సాగుతున్నట్లుగా చెప్పాల్సి ప్రస్తుతానికి తొలి విడతలో భాగంగా ఏరియా సర్వే నిర్వహించారు. దీంతో పాటు పలు చోట్ల క్షేత్రస్థాయిలో రూట్ మ్యాపింగ్ సంబంధించి కూడా మార్కింగ్ ను ఏర్పాటు చేసినట్టుగా మనం అయితే చెప్పుకోవాలి. ప్రస్తుతానికి సంబంధించి గడిచిన 10 రోజులుగా ఈ 3 ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ బుల్లెట్ రైళ్లకు సంబంధించి మార్కింగ్ ప్రక్రియ సాగుతుంది. కాబట్టి తర్వాత భూసేకరణ, ఫీజిబిలిటీకి సంబంధించి కూడా పూర్తయిన తర్వాత తొలి అడుగు పడే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్యూ కిరణ్.